ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చైర్మన్ పదవి నుంచి నాగభూషయ్యను తప్పించాలంటూ 11 మంది సొసైటీ డైరెక్టర్లు తీర్మానం చేసి జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం సహకార పరపతి సంఘం చైర్మన్ గా ఉన్నారు కురక్కల నాగభూషయ్య. గత 4 సంవత్సరాలుగా ఆయన చైర్మన్ పదవి నిర్వహిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కనీసం పట్టించుకోలేదు. సొసైటీ తరపున మేలు జరిగేలా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కనుసన్నాల్లోనే చైర్మన్ కీలుబొమ్మగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. పువ్వాడ చెప్పిన విధంగా చైర్మన్ వ్యవహరించడంతో రైతులు నష్టపోయారంటున్నారు సొసైటీ డైరెక్టర్లు. సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి కుర్రాకుల నాగభూషణపై అవిశ్వాస తీర్మానం పెట్టారు 11 మంది సభ్యులు. గత 2 వారాల క్రితం కూడా ఇదే ఆయన పోకడలో నియంత్రిత పోకడలతో విసుగు చెందినటువంటి కొంతమంది డైరెక్టర్లు మొత్తానికైతే మాత్రం తన యొక్క అంటే శాఖలో బ్యాంకు ఆయన తరపున ఆయన తీసుకున్న నిర్ణయాల తరపున కూడా రైతులకు లబ్ధి చేకూర్చట్లేదు, అదేవిధంగా రైతులు నష్టపోతున్నారని చెప్పి ఒక కాసు తోటి 11 మంది మొత్తం 13 మంది వెంకటాయపాలెం సొసైటీ దాంట్లోనే మొత్తం 13 మంది సభ్యులు ఉండగా అందులో 11 మంది పైగా సభ్యులు ఒక్కసారిగా ఆయనపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా డీసీబీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం. మొత్తానికైతే మాత్రం అంతపాటు డైరెక్టర్లు మనం మాట్లాడుతున్నాం. అసలు ఈ రోజున అవిశ్వాసం పెట్టారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎన్ని రోజులు దీనికోసం మీరు 2 వారాల నుంచి కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అవినీతి జరుగుతుంది అంటే అతను ఒంటెద్దు పోకడబోతుందని చెప్పి అంటున్నారు. అసలు ఎలా అది ఏం జరుగుతుంది ఇక్కడ? మేము ఈ సొసైటీని ఆ రోజు ఏకగ్రీవం చేసుకున్నామండి. రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఏకగ్రీవంగా చేసుకొని మా సొసైటీ నుంచి చైర్మన్ గారు డీసీసీబీ చైర్మన్ అవుతున్నారని చాలా సంతోషించినాం ఆ రోజు. కానీ ఆయన డీసీసీబీ చైర్మన్ అయినా కానీ ఏ రోజు ఈ సొసైటీ గురించి పట్టించుకున్న సందర్భం లేదు, ఇక్కడికి ఫండింగ్ ఇచ్చిన సందర్భం లేదు. మాకంటే చుట్టుపక్కల సొసైటీలకి ఎక్కువ నిధులు వస్తుంటాయి, మా సొసైటీకి నిధులు రావు. కనీసం మా సొసైటీలో జెండా వందన కార్యక్రమానికి కూడా రాడు. ఇక్కడ డైరెక్టర్లు అంటే ఆయనకు లెక్కలేదు. ఇక్కడ ఏమి నిధులు వస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఏందని చెప్పామన్నా అడిగినా కానీ చెప్పే పరిస్థితి లేదు. ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు. కాబట్టి ఈరోజు 13 మంది డైరెక్టర్లు 11 మంది అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉన్నాం. ఇంత అనుకూలంగా 11 మంది అనుకూలంగా తీర్పు ఇచ్చామంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి సొసైటీ పరిధిలో ఉందనేది. మీరు చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎన్నికైన చైర్మన్ నాగభూషణం గారు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్టర్లకి మధ్యలో ఎప్పుడు డైరెక్టర్లకి ఉన్నటువంటిది సఖ్యత లేదు. ప్లస్ వాళ్ళు కోరుకున్నటువంటిది ఏదైతే గ్రామాల్లో లోన్లు ఇవ్వటం కానీ ఇట్లాంటివి కూడా ఏమీ చేయకపోవటం వల్లనే వీళ్ళు గత సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది డైరెక్టర్లు కూడా ఇప్పటికే కార్యాలయం కూడా చేరుకున్నారు. మొదటిగా ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే డీసీఓ ఆఫీసర్ కూడా రావడం, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి అసలు ఏం చెప్పారు డీసీఓ, మీరు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై అసలు మీకు స్పందన ఏంటి? మేము ఏదైతే 11 మంది 11వ తారీఖున అవిశ్వాసం డీసీఓ గారికి ఇచ్చామో దాని మీద ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేము ఏ విధంగా వారికి మరి తీర్మానం చేసి ఇచ్చామో దాన్నే ఇవాళ చర్చకి ఆమోదించి మా యొక్క అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయ ప్రకారం మీరు 11 మంది కూడా అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నారు కాబట్టి వారిని డిజాల్వ్ చేయడానికి నేను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మరి కొంత డైరెక్టర్లు ఉన్నారు. మొత్తానికి అంటే గత నెల నుంచి చూసుకోవచ్చు, అంటే 2 వారాల నుంచి కూడా ఈ యొక్క డీసీసీబీ చైర్మన్ సంబంధించినటువంటి ఒక నిర్ణయాల్లో అంత అలసత్వం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఎలాంటి కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం కూడా కొనుగోలు జరగట్లేదు. అదేవిధంగా మరో దృష్టిలో గన్నీస్ కూడా చాలా వరకు తక్కువ కావచ్చు, పంటల సమయంలో ఎరువులు కూడా తక్కువ వచ్చిన నేపథ్యం ఉంది. మొత్తానికి దీనికి సంబంధించిన మరో డైరెక్టర్ మనతో పాటు మరి మాట్లాడి చూద్దాం. సరే అన్న చెప్పండి, అసలు ఎందుకు మీరు అవిశ్వాసం పెడుతున్నారు, దేనివల్ల ఇప్పుడు పెట్టిన అవిశ్వాసం సంబంధించి ఏమన్నారు అధికారులు? ఈరోజు అసలు యాక్చువల్గా ఈ సంఘం యొక్క ఉద్దేశం రైతులు ప్రయోజనాలు చేసేటటువంటి ఆశయంతో సంఘాలు ఏర్పడ్డాయి. అలాగే ప్రభుత్వాలు కూడా రైతుకి ఎన్నో రకాలుగా మేలు చేయడానికి సంఘాలు ఉంటే మా సొసైటీ నుంచి సరైన అవగాహన లేక ఈ యొక్క రైతులకి సరైన టైంలో అందలేదు. అలాగే రైతులు ధాన్యాన్ని కొనుగోలులో కూడా చాలా తూకాల్లో అవకతవకలు జరిగాయి.
కింటాకు 10 కేజీల దాకా తారం తీసుకున్నారు. రైతు ఆరుగాలం చేసి పండించిన పంటకి 46 క్వింటాలు అయితే 46 పదులు ఇట్లా మొత్తం కూడా కట్ చేశారు. దాని గురించి మాట్లాడిచ్చినా కానీ లేదు. అలాగే రైతులకి పురుగు మందులు కానీ ఎరువులు కానీ సకాలంలో అందలేకపోయినాం. అలాగే రైతుకు రుణమాఫీ వచ్చినటువంటి సందర్భంలో ఏ రైతుకి ఎంత వచ్చింది ఎంత చేసింది అనేది కూడా పూర్తిగా కూడా వాళ్ళ పరిజ్ఞానం లేదు. అలాగే ఈ యొక్క రైతు డైరెక్టర్లతో కానీ ఏదైనా సరైన టైంలో మీటింగ్ పెట్టకపోవటం, సరైన అవగాహన లేకపోవటం వలన ఈ సంఘ అధ్యక్షుల మీద విశ్వాసం అనేది గత 2 సంవత్సరాల నుంచి అందరికీ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో ఇక రాబో రోజుల్లో కూడా ఎవరికైనా గవర్నమెంట్ అయినా ఏదైనా సరే రైతుకి రుణమాఫీ 2 లక్షలు చేయాలని. మొత్తానికైతే ఇది ఇంకా ఇప్పటికే ఆడ ఉన్నటువంటి డీసీసీబీ చైర్మన్ ఉన్న కురాకులు నాగభూషణయ్యకి ఇప్పటికీ ఇంకా సంవత్సరంన్నర పైగా ఆయనకు పదవి కాలం ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఈ యొక్క అవిశ్వాసం ఒకసారి సెగదలిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మాత్రం అవిశ్వాసం ఒకవైపు డీసీసీబీ కావచ్చు, ఒకవైపు డీసీఎంఎస్ చైర్మన్ సంబంధించి ఇప్పటికీ అతను కూడా తొలగించడం జరిగింది. అతను కూడా సుమారు ఒక 20 లక్షల రూపాయల కార్ లోన్ తీసుకోవడం, ఆ కార్ లోన్ కూడా సగం చెల్లించకపోవడం, సంవత్సరాల తరబడి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కూడా సొసైటీ శాఖ సంబంధించిన బ్యాంక్ చైర్మన్ బ్యాంక్ సంబంధించిన సిబ్బంది కూడా ఆయనకి కంప్లైంట్ చెప్పడం, అంటే ఉన్నతాధికారులు కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా ఆయన అక్కడి నుంచి కూడా విధుల నుంచి తప్పించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం అంటే ఆయన కూడా డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్న రాయల శేషగిరిరావు కూడా ఆయన పదవి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. మరోవైపు చూసుకున్నప్పుడు ఇప్పుడు డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి కురాకుల నాగభూషణయ్య కూడా ఇప్పుడు కూడా ఆయనకి ఉన్నటువంటి 13 మంది డైరెక్టర్లలో 13 మందిలలో 11 మందికి కూడా ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ జిల్లా డీసీఓ కార్యాలయానికి సంబంధించి కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇది మరో 3 రోజుల్లో మాత్రం దీనికి రాజకీయ ఉత్కంఠ వినుంది. ఇది కొంత తాజా పరిస్థితి. వెంకటాపాలెం.